నువ్వు చేసే పని కరెక్ట్ అని నువ్వు నమ్ముతున్నావా? అయితే నీ ముందున్నటువంటిది ఎంత పెద్ద అవరోధమైనా సరే నీకు అవకాశంగా మారుతుంది. ఒకసారి ఒక పక్షి తన గుడ్డని సముద్రపు ఒడ్డున పెడుతుంది. రోజు అలల తాకిలు వస్తూనే ఉంటుంది. అలల తాకిడికి ఆ గుడ్లన్నీ కూడా కొట్టుకొని వెళ్ళిపోతాయి. సముద్రం తీసుకొని లోపలికి వెళ్ళిపోతుంది గుడ్లని. అప్పుడు ఆ పక్షి వచ్చి చూసి ఎంతో బాధపడుతుంది. నేను ఇన్ని రోజులు ఎంతో కష్టపడి నా గుడ్లని నేను కూడబెట్టుకుంటే సముద్రుడు తీసుకెళ్ళి వెళ్ళిపోతాడు అని చెప్పి ఎంతో బాధపడి కోపంతో సముద్రపు నీళ్ళన్నీ కూడా తీసుకొచ్చి ఒడ్డున పారేయాలి అని అంట కోపంతో తన ముక్కున సముద్రపు నీటిని పట్టుకొని తీసుకొని వచ్చి సముద్రపు ఒడ్డున చేరుస్తూ ఉంటుంది. అలా ఒక వారం రోజులు, 10 రోజులు, నెల రోజులు ఇలా గడుపుతూనే ఉంటుంది. ఇదంతా చూసి తన పక్షి జాతి మిత్రులందరూ కూడా ఆ పక్షికి సహాయం చేస్తూ ఉంటాయన్నమాట. ప్రతి ఒక్క పక్షి కూడా సముద్రపు నీరు ఖర్చుకొని వచ్చి ఒడ్డుకు వేస్తూ ఉంటుంది. సో ఇది చూసిన తర్వాత రకరకాల పక్షి జాతులన్నీ కూడా వచ్చి చేరతాయి. అదే పని మిగతా పక్షులన్నీ కూడా తనకి తోడుగా ఈ సముద్రపు నీటిని ఒడ్డును చేరవేస్తూ ఉంటుంది. చివరికి ఈ విషయము పక్షుల జాతికి రాజైనటువంటి గరుత్మంతుడికి తెలుస్తుంది. గరుత్మంతుడు వచ్చి సముద్రుడి మీద వాలి తన రెక్కలను విప్పార్చి ఇలా రెక్కలతోటి మొత్తం సముద్రం నీటిని మొత్తం కూడా ఒడ్డుకు చేరుస్తాడు. ఆ చేర్చేటువంటి క్రమంలో సముద్రుడు ప్రసన్నమయ్యి పక్షి గుడ్లన్నిటి కూడా పక్షికి చేరవేస్తాడనమాట. సో మనం చేసే పని నిజాయితీతోటి సంకల్ప బలంతో కనుక చేస్తే తప్పకుండా ప్రకృతి కూడా మనం చేసే ఏ పనైనా సరే చిత్తశుద్ధితో చేస్తే ప్రకృతి కూడా మనకు దోహదపడుతుంది అని చెప్పడానికి ఇది ఒక మంచి ఉదాహరణ. ఇలాంటి మరెన్నో కంటెంట్ కోసం మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మనకి సంకల్ప బలం ముందు ఎంత పెద్ద ఆటంకమైనా సరే చిన్నదైపోతుందని చెప్పడానికి ఇది ఒక మంచి ఉదాహరణ.